Hi viewers, welcome back to Hamanya channel. Today our topic is simple present tense. Tense means time. అంటే ఇది ఏం టైం చెప్తుంది? ఒక యాక్షన్ యొక్క టైం చెప్తుంది. యాక్షన్ అంటే పని. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇది ఒక పని. మీరు వింటున్నారు ఇది. అది కూడా ఒక పని. వినటం, మాట్లాడటం, చూడటం, చెప్పటం, రాయటం, చదవటం ఇవన్నీ ఒక పనే కదా. అంటే ఆ పని ఏ టైంలో జరిగింది అంటే అది ఇప్పుడు చేస్తున్నారా మీరు, ఆ తర్వాత చేస్తారా, లేదా ఇప్పుడు జరుగుతూ ఉందా, లేదా జరిగిపోయిందని చెబుతూ ఉన్నారా, ఇలా ప్రతిదానికి ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది కదా. అంటే అది ఏ టైంలో జరిగింది, ఏ కాలంలో జరిగింది అని తెలియజేసే వాటిని మనం టెన్సెస్ అంటాము. వాటినే 3 రకాలుగా విభజించారు. అవి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. వాటిని ఇంగ్లీష్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వీటిని మళ్ళీ ఈ విధంగా డివైడ్ చేశారు. ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇదే విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదే ఫ్యూచర్ టెన్స్ అయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా టెన్సెస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. మనం వీటిలో ఈరోజు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం హ్యాబిట్స్ అంటే మనం అలవాటుగా చేసే పనులకి, డైలీ రొటీన్స్కి, అంటే మనం రెగ్యులర్గా చేసే ప్రతి పని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేసి చెప్పొచ్చు. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. వ్యూయర్స్, మీరు మా ఛానల్ని చూడటం ఇదే మొదటిసారైనా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీరు చేసే ఒకే ఒక కామెంటు, లైక్ మాకు నెక్స్ట్ వీడియోస్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. నౌ గోయింగ్ ఇన్ టు ది వీడియో. రాత్రివేళ నక్షత్రాలు ప్రకాశిస్తాయి. ద స్టార్స్ షైన్ ఎట్ నైట్. ద స్టార్స్ షైన్ ఎట్ నైట్. ఆమె రుచికరమైన భోజనం వండుతుంది. షీ కుక్స్ డెలిషియస్ ఫుడ్. షీ కుక్స్ డెలిషియస్ ఫుడ్. నేను త్వరగా లేస్తాను. నేను త్వరగా నిద్రలేస్తాను అని చెప్తాం కదా ఎవరితోనా, దాన్ని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఐ వేకప్ ఎర్లీ. ఐ వేకప్ ఎర్లీ. రైతులు పొలాల్లో పంటలు పండిస్తారు. ఫార్మర్స్ గ్రో క్రాప్స్ ఇన్ ది ఫీల్డ్స్. ఫార్మర్స్ గ్రో క్రాప్స్ ఇన్ ది ఫీల్డ్స్. పిల్లలు బయట ఆడటాన్ని ఇష్టపడతారు. చిల్డ్రన్ లైక్ టు ప్లే అవుట్ సైడ్. చిల్డ్రన్ లైక్ టు ప్లే అవుట్ సైడ్. పిల్లి పగలు నిద్రపోతుంది. ద క్యాట్ స్లీప్స్ డ్యూరింగ్ ద డే. ద క్యాట్ స్లీప్స్ డ్యూరింగ్ ద డే. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. బర్డ్స్ ఫ్లై ఇన్ ది స్కై. బర్డ్స్ ఫ్లై ఇన్ ది స్కై. నేను ప్రతిరోజు ఒక యాపిల్ తింటాను. ఐ ఈట్ యాన్ యాపిల్ ఎవ్రీ డే. ఐ ఈట్ యాన్ యాపిల్ ఎవ్రీ డే. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. వారు ప్రతిరోజు మధ్యాహ్నం పార్క్లో టెన్నిస్ ఆడతారు. దే ప్లే టెన్నిస్ ఇన్ ది పార్క్ ఎవ్రీ ఆఫ్టర్నూన్. దే ప్లే టెన్నిస్ ఇన్ ది పార్క్ ఎవ్రీ ఆఫ్టర్నూన్. రైలు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుంది. The train leaves at 7 p.m. The train leaves at 7 p.m. మేము వారాంతాల్లో బీచ్కి వెళ్తాం. అంటే వారం చివరి రోజుల్లో మేము బీచ్కి వెళ్తూ ఉంటాము అని చెప్తాం కదా, దీన్ని ఈ విధంగా చెప్పాలి. We go to the beach on weekends. We go to the beach on weekends. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. The earth revolves around the sun. The earth revolves around the sun. ఆమె ప్రతి ఉదయం కాఫీ తాగుతుంది. She drinks coffee every morning. She drinks coffee every morning.
కుక్క ఎక్కువగా మొరగదు. మేము మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ ఆ కుక్క ఎక్కువగా మొరగదు, ఎప్పుడు చూసినా సైలెంట్గానే ఉంటుంది అని చెప్తాం కదా ఎవరితోన్నా. ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. ద డాగ్ డస్ నాట్ బార్క్ లౌడ్లీ. ద డాగ్ డస్ నాట్ బార్క్ లౌడ్లీ. బార్క్ మీన్స్ మొరగడం. మేము తరచుగా జంక్ ఫుడ్ తినము. అంటే మేము జంక్ ఫుడ్ అనేది ఎప్పుడో తింటాం కానీ అది రెగ్యులర్గా తినము అని చెప్తాం కదా ఎవరితోన్నా. దాన్ని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పవచ్చు. వీ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ ఆఫెన్. వీ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ ఆఫెన్. ఆఫెన్ మీన్స్ తరచుగా. వారు ఆదివారాల్లో పార్కుకి రారు. ఆదివారం టైంలో వాళ్ళు ఎప్పుడు కూడా పార్కుకి రారు. దీన్ని ఇంగ్లీష్లో దే డోంట్ కమ్ టు ది పార్క్ ఆన్ సండేస్. దే డోంట్ కమ్ టు ది పార్క్ ఆన్ సండేస్. ఆమె బాగా డ్యాన్స్ చేయదు. ఆమె ఎప్పుడు బాగా డ్యాన్స్ చేయదు అని చెప్తాం కదా ఎవరితో అన్నా. అలాంటప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. షీ డస్ నాట్ డ్యాన్స్ వెల్. షీ డస్ నాట్ డ్యాన్స్ వెల్. నాకు కాఫీ ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ కాఫీ. ఐ డోంట్ లైక్ కాఫీ. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎవరైనా అలవాటుగా చేసే పనులను క్వశ్చనింగ్లో అడుగుతాం కదా, మీరు రోజు ఈ పని చేస్తున్నారా లేదా, రోజు బ్రష్ చేస్తున్నారా లేదా అని పిల్లల్ని అడిగేటప్పుడు, అలాంటప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్లోనే యూజ్ చేస్తాం. పక్షులు ఉదయాన్నే పాడుతాయా? డూ బర్డ్స్ సింగ్ ఇన్ ది మార్నింగ్? డూ బర్డ్స్ సింగ్ ఇన్ ది మార్నింగ్? అతను తన స్నేహితులకు సహాయం చేస్తాడా? డస్ హీ హెల్ప్ హిస్ ఫ్రెండ్స్? డస్ హీ హెల్ప్ హిస్ ఫ్రెండ్స్? వారు ఈ గ్రామంలో నివసిస్తారా? డూ దే లివ్ ఇన్ దిస్ విలేజ్? డూ దే లివ్ ఇన్ దిస్ విలేజ్? అంటే పెళ్ళిళ్ళ సందర్భంలో అది కానీ, వేరే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా వేరే సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఈ ఊళ్ళో ఉండగలరా లేదా అని మాట్లాడుకుంటాం కదా, అలాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయొచ్చు. ఆమె సాయంత్రం టీవీ చూస్తుందా? డస్ షీ వాచ్ టీవీ ఇన్ ది ఈవినింగ్? డస్ షీ వాచ్ టీవీ ఇన్ ది ఈవినింగ్? అంటే మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఆమె రోజు సీరియల్స్ చూసిందా అని అడుగుతాం కదా, అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. మీరు ప్రతిరోజు పుస్తకాలు చదువుతారా? డూ యూ రీడ్ బుక్స్ డైలీ? డూ యూ రీడ్ బుక్స్ డైలీ? WH క్వశ్చన్స్. వావ్, మీరు చేసిన టీ చాలా బాగుంది. అంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు టీ చాలా బాగా చేశారు, ఎలా చేస్తారు మీరు టీ అని అడుగుతాం కదా, అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. మీరు టీ ఎలా చేస్తారు? హౌ డు యూ మేక్ టీ? హౌ డు యూ మేక్ టీ? మేక్ అంటే చేయటం. అతను ఎందుకు ఏడుస్తాడు? వై డస్ హీ క్రై? వై డస్ హీ క్రై? క్రై మీన్స్ ఏడవటం. పిల్లలు ఎక్కువగా ఏడ్చినప్పుడు అడుగుతాం కదా, ఎందుకు అలాగే ఏడుస్తాడు అబ్బాయి అని చెప్పేసి, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. వారు ఎప్పుడు పాఠశాలకు వెళ్తారు? వెన్ డూ దే గో టు స్కూల్? వెన్ డూ దే గో టు స్కూల్? ఆమె ఎక్కడ పని చేస్తుంది? వేర్ డస్ షీ వర్క్? వేర్ డస్ షీ వర్క్? మీరు అల్పాహారానికి ఏమి తింటారు? అంటే మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు రోజు అని అడుగుతాం కదా, అలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇలా అడగాలి. వాట్ డూ యూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? వాట్ డూ యూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? అతను తన తల్లిదండ్రులకు లేఖ రాస్తాడు. హీ రైట్స్ ఏ లెటర్ టు హిస్ పేరెంట్స్. హీ రైట్స్ ఏ లెటర్ టు హిస్ పేరెంట్స్. రైట్ మీన్స్ రాయటం. ఉపాధ్యాయులు ప్రతిరోజు ఆంగ్లం బోధిస్తారు. ఆంగ్లం మీన్స్ ఇంగ్లీష్. ద టీచర్ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. ద టీచర్ టీచర్స్
ఇంగ్లీష్ ఎవ్రీ డే. టీచర్స్ మీన్స్ బోధించటం. మేము వారాంతాల్లో మార్కెట్కి వెళ్తాము. అంటే మేము చివరి వారంలో మార్కెట్కి వెళ్తాము అని ఎవరితోనో చెప్తాం కదా, అలాంటి సందర్భంలో ఇలా చెప్పచ్చు ఇంగ్లీష్లో. వీ గో టు ది మార్కెట్ ఆన్ వీకెండ్స్. వీ గో టు ది మార్కెట్ ఆన్ వీకెండ్స్. ఆమె ప్రతి ఉదయం పాలు తాగుతుంది. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. నేను రోజుకు 2 సార్లు పళ్ళు తోముతాను. ఐ బ్రష్ మై టీత్ ట్వైస్ ఏ డే. ఐ బ్రష్ మై టీత్ ట్వైస్ ఏ డే. ట్వైస్ మీన్స్ 2 సార్లు. జనరల్ ఫ్యాక్ట్స్. జనరల్ ఫ్యాక్ట్స్. ఆవులు మనకు పాలు ఇస్తాయి. కౌస్ గివ్ అస్ మిల్క్. కౌస్ గివ్ అస్ మిల్క్. చేపలు నీటిలో జీవిస్తాయి. ఫిష్ లివ్ ఇన్ వాటర్. ఫిష్ లివ్ ఇన్ వాటర్. బర్డ్స్ హ్యావ్ ఫెదర్స్. బర్డ్స్ హ్యావ్ ఫెదర్స్. నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగిస్తుంది. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. రివాల్వ్స్ మీన్స్ తిరగటం. డైలీ రొటీన్స్. డైలీ రొటీన్స్. అతను ప్రతి ఉదయం మొక్కలకు నీరు పోస్తాడు. హీ వాటర్స్ ద ప్లాంట్స్ ఎవ్రీ మార్నింగ్. హీ వాటర్స్ ద ప్లాంట్స్ ఎవ్రీ మార్నింగ్. వారు పార్కులో వ్యాయామం చేస్తారు. దే ఎక్సర్సైజ్ ఇన్ ది పార్క్. దే ఎక్సర్సైజ్ ఇన్ ది పార్క్. వ్యాయామం మీన్స్ ఎక్సర్సైజ్. మేము కలిసి మధ్యాహ్న భోజనం చేస్తాము. We eat lunch together. We eat lunch together. Together means కలిసి. ఆమె ఉదయం 6 గంటలకు లేస్తుంది. She wakes up at 6 a.m. She wakes up at 6 a.m. నేను రాత్రి 10 గంటలకు నిద్రపోతాను. I go to bed at 10 p.m. I go to bed at 10 p.m. Universal truths. Universal truths. మనుషులు ఊపిరి పీల్చుకోవటానికి గాలి అవసరం. హ్యూమన్స్ నీడ్ ఎయిర్ టు బ్రీత్. హ్యూమన్స్ నీడ్ ఎయిర్ టు బ్రీత్. చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడు. ద మూన్ రిఫ్లెక్ట్స్ సన్లైట్. ద మూన్ రిఫ్లెక్ట్స్ సన్లైట్. వేడిలో ఐస్ కరిగిపోతుంది. ఐస్ మెల్ట్స్ ఇన్ హీట్. ఐస్ మెల్ట్స్ ఇన్ హీట్. నిప్పు వేడి. ఫైర్ ఈజ్ హాట్. ఫైర్ ఈజ్ హాట్. సూర్యుడు పడమర దిశలో అస్తమిస్తాడు. ద సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్. ద సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్. కుక్కలు ఇళ్లను కాపాడతాయి. డాగ్స్ గార్డ్ హౌసెస్. డాగ్స్ గార్డ్ హౌసెస్. గార్డ్ మీన్స్ GUARD. గార్డ్ మీన్స్ ఇంటిని కాపలా కాస్తాయి అని అర్థం. రైతులు పొలాల్లో పనిచేస్తారు.
ఫార్మర్స్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్. ఫార్మర్స్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్. పక్షులు చెట్లలో గూళ్ళు కడతాయి. బర్డ్స్ బిల్డ్ నెస్ట్స్ ఇన్ ట్రీస్. బర్డ్స్ బిల్డ్ నెస్ట్స్ ఇన్ ట్రీస్. నా సోదరుడు కష్టపడి చదువుతాడు. మై బ్రదర్ స్టడీస్ హార్డ్. మై బ్రదర్ స్టడీస్ హార్డ్. వసంతకాలంలో పువ్వులు వికసిస్తాయి. ద ఫ్లవర్స్ బ్లూమ్ ఇన్ స్ప్రింగ్. ద ఫ్లవర్స్ బ్లూమ్ ఇన్ స్ప్రింగ్. బ్లూమ్ మీన్స్ వికసించడం. స్ప్రింగ్ మీన్స్ వసంతకాలం. మేము మధ్యాహ్నం చెస్ ఆడుతాము. మధ్యాహ్నం మీన్స్ ఆఫ్టర్నూన్. వీ ప్లే చెస్ ఇన్ ది ఆఫ్టర్నూన్. వీ ప్లే చెస్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ప్లే మీన్స్ ఆడటం. పిల్లలు చాక్లెట్లను ఇష్టపడతారు. చిల్డ్రన్ లవ్ చాక్లెట్స్. చిల్డ్రన్ లవ్ చాక్లెట్స్. ఆమె కవితలు రాస్తుంది. షీ రైట్స్ పోయమ్స్. షీ రైట్స్ పోయమ్స్. రైట్ అని రైట్ అంటాము. పోయమ్స్ అంటే కవితలు. అతను ఆంగ్లాన్ని చక్కగా మాట్లాడతాడు. ఆంగ్లం అంటే ఇంగ్లీష్. మాట్లాడడాన్ని స్పీక్స్ అని చెప్పచ్చు. హీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. హీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నాకు మామిడి పండ్లు ఇష్టము. ఇష్టము అంటే లైక్. ఐ లైక్ మ్యాంగోస్. ఐ లైక్ మ్యాంగోస్.